given, that's how we live it. Don't be mad at the system, it's simply how we've existed. I hear a lot of people talking like they politicians and choose to be an accountant because it's safe in a business. చాలా మంది అయితే అడుగుతున్నాడు ఆ లింక్ ఎందుకు, వీడియో లింక్ అనేది ఎందుకు యూట్యూబ్లో ఓపెన్ కాకుండా నార్మల్ యూట్యూబ్ వెబ్సైట్లో అయితే ఓపెన్ అవుతుందని. మీరు యూట్యూబ్లో చూడాలనుకుంటే పైన 3 డాట్స్ అయితే ఉంటుంది, మీరు క్లిక్ చేయగానే ఓపెనింగ్ యూట్యూబ్ అనేది కనిపిస్తుంది. మీరు క్లిక్ చేయండి, డైరెక్ట్ మీకు యూట్యూబ్లోకి అయితే తీసుకుపోతుంది. హాయ్ గాయస్, అందరికీ మీరు చూస్తున్నారు టెక్ తెలుగు. నా పేరు విష్ణు. గాయస్, ఇవాళ ఈ వీడియోలో మనం HEADPHONE Pro 3 అయితే అన్బాక్స్ చేద్దాం. ఈరోజుసరికి HEADPHONE Pro 3 ఈరోజుసరికి మనకు ఎక్కడ యూజ్ అవుతుందంటే, దేనికి యూజ్ అవుతుందంటే, ముందు గోప్రో యూజ్ చేసి ఎవరైనా రికార్డింగ్ చేస్తుంటారు కదా, వీడియోస్ రికార్డ్ చేస్తుంటారు. గోప్రో లేకుంటే ఆస్మో యాక్షన్ కెమెరా అన్నీ యూజ్ చేసి వీడియో రికార్డ్ చేస్తుంటారు. అప్పుడు మనకు ఎప్పుడన్నా పరిగెత్తేటప్పుడు అప్పుడు మనకు ఇవన్నీ ట్రైపాడ్స్ అనేవన్నీ మంచి క్వాలిటీ అనేవి ఇవ్వవు మనకు, వీడియో క్వాలిటీ షేకీ ఫుటేజ్ ఇస్తున్నప్పుడు మనకు ఇట్లాంటి గింబల్స్ అనేవి అయితే బాగా యూజ్ అవుతాయి. సో మనకు ఇది ఏ దానికి సపోర్ట్ చేస్తుందంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు, క్యాపబుల్ విత్ GoPro Hero 8 7-654 series and other action cameras similar size. ఏ GoPro సైజ్ ఉన్నాయి వేరే యాక్షన్ కెమెరాస్ కూడా ఇదే సెట్ అవుతుందని చెప్తున్నాను. మనం ఫస్ట్ బాక్స్ మీద తీసుకొని ఏమేమి ఉన్నాయో చెక్ చేసి ఆ తర్వాత మనం అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఇక్కడ తీసుకున్నట్టయితే వుహామ్ అయితే ఉంది. వుహామ్ అనేది కంపెనీ, ఇది బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు లోపల గిమ్మల్ ఏ విధంగా ఉంటుంది, మనకి గిమ్మల్ మాత్రమే వస్తుంది. దీంట్లో గోప్రో అయితే మనం కొనుక్కొని దగ్గర పెట్టుకొని వాడుకోవాలంటే. ఇక్కడ గింబల్ ఎలా ఉంటుంది కనిపిస్తుంది. HEADPHONE Pro 3 అని అయితే ఉంది. ఇక్కడ మనకి ఇది 600 degrees రొటేషన్ అయితే ఉండేది. ఆ తర్వాత స్లాష్ ప్రూఫ్ అంటే వాటర్ ప్రూఫ్. ఇది అంటే మామూలుగా అంతా వాటర్లో ముంచితే చెడిపోవచ్చు మోటార్, బట్ నార్మల్ వాటర్ తగిలితే ఏదైనా ఇలా వచ్చి చుమ్మినా ఏదైనా అదని ఏమంటారు, కొన్ని వాటర్ పడితే సేవ్ అవ్వగలదు, కానీ ఎక్కువ వాటర్ పడితే మాత్రం సేవ్ అవ్వలేదు. ఆ తర్వాత కెమెరా కంట్రోల్ అలాగే ఛార్జింగ్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది మనకు. ఇక్కడ మనకు మోషన్ టైం ల్యాప్స్ ఉంటుందంట. మనం సైడ్ చూసుకున్నట్టయితే ఏవో కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. తర్వాత ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మేక్ ది మూమెంట్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మేక్ ది మూమెంట్ ఎంజాయ్ ఇట్ అని అయితే ఉంది. మేక్ ద మూమెంట్ ఎంజాయ్ ఇట్. ఓకే, ఇక్కడ కూడా ఏదో కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అయితే. సో ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకు కొన్ని వాళ్ళ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అలాగే వాళ్ళ యాప్ సంబంధించిన లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నుండి మనం దాన్ని స్కాన్ చేస్తే డేటా అక్కడికి అయితే వెళ్ళిపోతుంది. లేదా సీల్ అయితే బ్రేక్ చేసేసి లోపల ఏమేమి ఉన్నాయో చెక్ చేద్దాం మనం. Given, that's how we live it. Don't be mad at the system, it's simply how we've existed. I hear a lot of people talking like they politicians and choose to be an accountant because it's safe. ఓపెన్ చేయడానికి ఇక్కడ బాక్స్ మనం ఓపెన్ చేయగానే లోపల ఒక బ్యాగ్ లాంటి అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు, గిమ్మలు పెట్టుకోవడానికి. ఇక్కడ జిప్ అయితే ఉంది, అయితే బయటికి అయితే బయటికి దిగానే మనకు కొన్ని యూజర్ మాన్యువల్ కనిపిస్తుంది, అలాగే గిమ్మల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏదో ఆన్లో ఉన్నట్టుంది, ఒక బటన్ చూస్తే ఇక్కడ మనకు లైటింగ్ అయితే కనిపిస్తుంది, ఏదో ఇండికేషన్ అయితే చూపిస్తుంది. ఛార్జింగ్ ఇండికేషన్ అయితే బటన్ నొక్కగానే ఛార్జింగ్ ఇండికేషన్ చూపిస్తుంది. మరి ఒక ట్రైపాడ్ అయితే ఉంది, చిన్న ట్రైపాడ్, ఇది చాలా చిన్నగా ఉంది. తీసుకున్నట్టయితే దీన్ని పక్క పెట్టేసి మనం ఇక్కడ మనకి గోప్రో ఛార్జింగ్ అనుకుంటా, ఇది ఓపెన్ చేద్దామే. ఇది ఫస్ట్ పెట్టాలని. సో ఇది గోప్రో ఛార్జింగ్ అనుకుంటా, టైప్ సి అలాగే USB. కొన్ని గోప్రోస్ కొన్ని టైప్ సి అయితే ఉంది, మన గోప్రోకి వచ్చేసరికి టైప్ సినే ఉంది. కొన్ని దానిలోకి మనకు USB అయితే ఉండేది కదా, దానికోసం అనేది ఛార్జింగ్ పెట్టుకో చూడండి. గోప్రోలో ఛార్జింగ్ అయిపోతే వీళ్ళు వచ్చేసరికి USB గింబల్ ఛార్జ్ చేయడానికి మనకి USB కేబుల్ అయితే ఇచ్చారు, టైప్ సి అయితే కాదు, ఇది నార్మల్ USB కేబుల్ ఇది. సో మీతో ఇంట్లో ఉన్న ఛార్జింగ్ కేబుల్స్ యూస్ చేస్తే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంతే ఇంకా బాక్స్లో మనకి ప్రొవైడ్ చేసింది ఒక పౌచ్ అయితే, క్యారింగ్ పౌచ్ ఉంది, అలాగే ఒక గింబల్ ఉంది, ట్రైపాడ్, కొన్ని ఛార్జింగ్ కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతే, ఇంకా దీనికి మించి మనకు బాక్స్లో ఏం ప్రొవైడ్ చేయరు ఎక్స్ట్రాగా. మనకి గింబల్ ఒకసారి ట్రైపాడ్కి అటాచ్ చేసి చెక్ చేద్దాం ఏ విధంగా ఉంటుందో.
సో మనం ట్రైపాడ్ అటాచ్ చేయగానే గింబల్ అనేది ఈ విధంగా ఇదే కనిపిస్తుంది అనుకో. ఇక్కడ చాలా వెయిట్లెస్ అయితే ఉంది, అంత వెయిట్ అయితే ఏం లేదు చేతిలో పట్టుకోగానే. సో మనం ఒకసారి గోప్రోని అయితే గింబల్ అయితే ఆన్ చేద్దాం. ఇది మనకి రికార్డ్ బటన్ ఉంది కదా, రికార్డ్ బటనే ఆన్ బటన్ అనుకుంటా. మనం గోప్రో పెట్టాలి, ముందు గోప్రో పెట్టి ఒకసారి ఆన్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇక్కడ నుండి స్క్రూస్ అయితే లూజ్ చేయండి, ముందు మీరు పెట్టే ముందు లూజ్ చేసుకొని దాంట్లో అయితే ఇంటెక్ట్ చేసేయండి. సో ఈ విధంగా మీరు గోప్రో అయితే ఈ విధంగా ఫిట్ చేసేయండి. ఫిట్ చేసిన తర్వాత టైట్ చేసేయండి, ఇక్కడ ఇట్లా టైట్ పెట్టి అయితే టైట్ చేయండి. ఎందుకంటే మరి ఎప్పుడన్నా యూజ్ చేసేటప్పుడు ఇక్కడ మిడిల్లో ఓడిపోతే కింద పడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు స్టైల్గా అయితే ఉంది. సో ఆన్ చేద్దాం మనం ఇప్పుడు ఒకసారి. గోప్రో వ్యూలో అయితే చూద్దాం ఏ విధంగా కనిపిస్తుందో. నేనైతే ఇప్పుడు సైడ్కి కిందకి అనేది అయితే ట్రై చేస్తున్నాను. త్రీ 360 degrees తిరుగుతుంది. ఇదైతే మనకు మొత్తం 360 degrees తిరుగుతుంది. సో దీనిలో మనకు మెయిన్గా చూసుకున్నట్టయితే ఇదే 360 degrees తిరగడం, ఇది కూడా 360 తిరుగుతుంది. ఇది 360 తిరగదు, నార్మల్ ఆఫ్ అయిపోతుందట. ఆఫ్ దాకా తిరుగుతుంది, తర్వాత ఆగిపోతుంది, మరీ కిందికి అంతే. సో ఎప్పుడైనా అన్బాక్సింగ్స్కి ఇప్పుడు నుండి మనకి ఓవర్ హెడ్ వాడుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. నేను దీన్ని అయితే వాడుతుంటాను. దీన్ని ఇవన్నీ కనిపిస్తుంది కదా మీకు, ఆస్మో ఇక్కడ నా ఫోన్ అటాచ్ చేసి ఇక్కడ నుంచి ఓవర్ హెడ్ అయితే మీకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను అన్బాక్స్ చేసింది. నేను ఇప్పుడు ఏం చేసి ఇదైతే యూజ్ చేయొచ్చు. ఇది టిల్ కూడా అవుతుంది, దీంట్లో అటు ఇటు టిల్ చేసుకోవచ్చు మీరు. మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో కూడా, ఏం తక్కువ ఏం కాదు. ఇది చాలా బాగుంది ఇది కూడా. సో మనకు దీని ఇప్పుడు గోప్రో నుంచి మనం ఇక్కడ నుంచి రికార్డింగ్ అవన్నీ ఎలా చేయాలో అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం గోప్రోని అయితే ఆన్ చేసుకోండి. ఇక్కడ మనం సెట్టింగ్స్ అయితే ఉంటాయి కదా మీకు, నేను మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను, మీకు ఈజీ కనిపిస్తుంది. కింది కనుక స్క్రీన్ అండి, కిందకి ఇక్కడ మనకు ప్రిఫరెన్సెస్ అని కనిపిస్తున్నాయి, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కనెక్షన్స్ అని ఉన్నాయి కదా, కనెక్షన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వైర్లెస్ అని అయితే ఉంటుంది. వైర్లెస్ కనెక్షన్స్ ఇక్కడ ఆన్లో పెట్టుకోండి మీరు. ఆన్లో ఉంటుంది కదా, ఆన్లో ఇప్పుడు మనం బయటకు వచ్చి ఇక్కడ కనెక్ట్ డివైస్ అనేది ఉంటుంది. కనెక్ట్ డివైస్ అనేది ఇక్కడ స్మార్ట్ రిమోట్ ఉంటుంది, ఇక్కడ కనెక్టింగ్ స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. సో మనకి ఇది బ్లింక్ అవుతుంది కదా, బ్లింక్ అవుతుందంటే ఇంకా కనెక్ట్ అవ్వలేదని అర్థం. బ్లింక్ ఒక్కసారి ఆగిపోయిందంటే కనెక్ట్ అయిపోయింది అర్థం. ఇప్పుడు మనకి కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ బ్లింక్ అనేది ఆగిపోయింది చూడండి ఇక్కడ. సో ఇప్పటి నుంచి నేను ఇక్కడ నుంచే రికార్డ్ బటన్ అవన్నీ అయితే నేను పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను రికార్డ్ బటన్ ప్రెస్ చేయగానే రికార్డ్ అయితే అవుతుంది, ఆఫ్ అయ్యగానే రికార్డ్ అయితే స్టాప్ అయితే అయిపోయింది. ఈ విధంగా మీరు రికార్డ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇంకా మొత్తం కంట్రోల్ అయితే ఉండదు మనకి. ఇక్కడ నుండి మనకి జూమ్ అది కూడా ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. జూమ్ బటన్ అయితే నాకు కనిపించలేదు. ఇక్కడ మనం మోడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, మోడ్ బటన్ క్లిక్ చేస్తే. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి iSteady Pro 3 ఇది. దీన్ని మనం ఒకసారి చెక్ చేద్దాం ఏ విధంగా వర్క్ చేస్తుందని అయితే. సో మనకి ఇక్కడ స్లాట్స్ అయితే ఇచ్చింటారు వీళ్ళు, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ మనకు 2 స్లాట్స్ అయితే ఇచ్చింటారు, ఒకటి ఛార్జింగ్ పెట్టుకోవడానికి, అలాగే ఇది మన గోప్రోకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి, కానీ గింబల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మనకి స్క్రూ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి మన ఫోన్కి ఒక స్టాండ్ వస్తుంది, అది వీళ్ళ ఎక్సెసరీస్ ఇది. అక్కడ నుండి మీరు దీన్ని అయితే అక్కడ మన ఫోన్ అయితే ఎక్స్ట్రాగా అటాచ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఫోన్ పెట్టుకొని చెక్ చేసుకోవడానికి లోపల ఏ వీడియో రికార్డ్ ఎలా అవుతుందని. ఈ చిన్న స్క్రీన్లో మనకి కనబడదు కదా, ఈ చిన్న స్క్రీన్లో మనకి కనబడదు కాబట్టి మనకి ఎక్స్ట్రాగా ఇది తెచ్చుకోవాలి మనం. సో దానికోసం ఎక్స్ట్రా ఎక్సెసరీ ఉంటుంది. నాకు తెలిసి దీని గురించి అయితే నాకు ఐడియా లేదు. సో ఒకవేళ నాకు కానీ ఎక్సెసరీ ఏమైనా దొరికితే మాత్రం నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఏదైతే చెక్ చేయండి ఒకసారి డిస్క్రిప్షన్లో. అలాగే మనకి ఇది వైఫై ద్వారా మన గోప్రోకి అయితే కనెక్ట్ అయ్యి ఉంటుంది, మీకు చూపించేది ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది. పైన ఇలా కింది కంటే అక్కడ ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది, దానిలో క్లిక్ చేసి అక్కడ వైఫైలోకి వెళ్తే అక్కడ మనకు కనెక్షన్స్ అని ఉంటాయి. కనెక్షన్స్లో వైఫై ఆన్ చేసుకొని అలాగే స్మార్ట్ రిమోట్లోకి వెళ్తే అక్కడ నుండి మీరు దీన్ని అయితే కనెక్ట్ పేర్ చేసుకోవచ్చు. అక్కడ నుండి మీరు రికార్డ్ బటన్ని మరి మోడ్స్ చేంజ్ చేసి, ఇక్కడ నుంచి నాకైతే అది తెలియదు మోడ్స్ ఎలా చేంజ్ చేయాలనేది. మీరైతే ఒక అలా వేరే
నేనుంటే చూసి మీకు రివ్యూలు అయితే అప్డేట్ చేస్తాను దీని గురించి అయితే. అలాగే మనకు ఇక్కడ నుంచి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు మనం గోప్రో వచ్చేసరికి. మరి ఇక్కడ వీళ్ళు ఒక జాయ్స్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు మనకు. ఈ జాయ్స్టిక్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏం లేదు, మన గోప్రోని అటు ఇటు తిప్పుతుంది. చెక్ చేసే కదా మీరు, మన గోప్రోని అటు ఇటు తిప్పడానికి అయితే యూజ్ అవుతుంది, ఇటు అటు అయితే. ఆ తర్వాత మనకి వెనకాల ఒక బటన్ అయితే ఇచ్చింటారు వీళ్ళు మనకు. ఇది వచ్చేసరికి 2 సార్లు ఇలా అంటే గోప్రో అనేది ఎటు అని, ఇప్పుడు నేను ఇటువైపు చెప్పేసా. ఇప్పుడు నేను స్ట్రైట్ చేయాలనుకుంటే దీన్ని 2 times ప్రెస్ చేయాలని స్ట్రైట్ అయిపోతుంది ఇది. దీనికి ఈ బటన్ అయితే ఎక్కువ యూజ్ అవుతుంది. సో అలాగే మీరు ఎవరన్నా దీని ఏమంటారు స్పోర్ట్స్ మోడ్, ఫాలో మోడ్లో కావాలంటే ఇట్లా పట్టుకుంటే ఫాలో మోడ్లోకి అయితే వచ్చింది అనుకుంటా. ఇక్కడ చూసుకుంటే మనకు ఇండికేటర్ అయితే ఉంది, లైట్ సంబంధించి ఇండికేటర్. ఇది మనకు ఛార్జింగ్ ఇండికేషన్ ఇప్పుడు ఒక పాయింటే ఉంది దీంట్లో. ఈ విధంగా మీరు ఛార్జింగ్ ఎంత ఉందా అని కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ నుంచి. మరి పవర్ ఆఫ్ చేయాలంటే దీన్ని ఈ బటన్ ఉంది, పవర్ బటన్, రికార్డింగ్ బటనే మనకు పవర్ బటన్ లాగా యూజ్ అవుతుంది. దాన్ని గట్టిగా పట్టుకోవాలంటే ఆఫ్ అయిపోతుంది. ఎటువంటి షేక్ ఫొటోస్ కావాలి కొన్ని ఫొటోస్ ఇప్పుడు మీకైతే రికార్డ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీరు చెక్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో గోప్రో నుండి వచ్చేది చూడండి. నేను చూడండి ఇప్పుడు బాగా రొటేట్ చేస్తున్నది అటు ఇటు. మనం ఒకసారి ఫోటోని చూసుకున్నట్టయితే పెద్ద నాకు తెలిసి ఇంత షేక్ ఉండదు. ఇది కొన్నిసార్లు ఇది కంట్రోల్ తప్పితే అనేది మోటార్ అయితే అరుస్తుంది. సో ఇది ఆ వీడియో చూస్తారు కదా, ఏ విధంగా అయితే మీరు రికార్డ్ చేసిన తర్వాత బటన్ నొక్కితే రికార్డింగ్ అయితే స్టాప్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు చూసుకున్నట్టయితే నెక్స్ట్ మనకు దీనిలో ఉన్న టిల్ బటన్ ఏంటంటే ఈ సైడ్కి మనకు ఒక బటన్ కనిపిస్తుంది కదా, ఇది ఒకసారికి టిల్ బటన్ ఇది సైడ్కి ఉంది కదా, ఇది టిల్ బటన్. ఇటు ఇప్పుడు నేను దీన్ని పైకి కిందికంటే చూడండి, ఇది టిల్ అవుతుంది అటు ఇటు. చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా చూడండి ఇది. సో అటు ఇటు టిల్ అవ్వడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. మీరు అటు నుంచి అటు క్రాస్గా బెండ్ చేయడానికి. మనం అలాగే దీంట్లో మనకు మెయిన్గా చూసుకున్నట్టయితే ఛార్జింగ్ వచ్చేసరికి నార్మల్ యూఎస్బీ కేబుల్ అయితే ఇచ్చారు, టైప్-C ఇవ్వలేదు వీళ్ళు. అలాగే ఈ ట్రైపాడ్ చూసుకున్నట్టయితే బాగానే ఉంది, చాలా చిన్నగా ఉంది. ఇది మనకు ఆస్మోలో వచ్చేసరికి పెద్ద ట్రైపాడ్ అయితే ఇచ్చారు కదా మనకు, దీంట్లో మాత్రం చిన్న ట్రైపాడ్ అయితే ఇచ్చారు. సో ఇది మొబైల్ది, ఇది ఒకసారికి మనకు గోప్రోస్కి అయితే సెట్ అవుతుంది. దీంట్లో కూడా మనకైతే జాయ్స్టిక్ అయితే ఇచ్చింటారు అటు ఇటు తిప్పుకోవడానికి, సేమ్ దీనిలో అలాగే చాలా మనకి యూజ్ అయితే ఉంటుంది. దానివల్ల దీంట్లో అయితే నార్మల్గా స్టేబుల్ కోసం అయితే దీన్ని ఎక్కువ యూజ్ చేస్తుంటారు అందరూ. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.